తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంతవరకు మేము చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఉంది, రాష్ట్ర సంపదని ప్రజల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఎట్లా వాడుకుంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ప్రజలకి రైతు బంధు ఇస్తామని, దళిత బంధు ఇస్తామని, బీసీ బంధు చేస్తామని, ఇతరత్ర క్యాష్ బెనిఫిట్స్ చాలా చేస్తామని చెప్పి చివరికి ఇళ్లకు సంబంధించి కూడా చెప్పి చేస్తున్నట్టుగా భ్రమలు కల్పిస్తూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఒక పక్కన చేస్తామని చెప్పే గోబెల్స్ ప్రచారం ఒక పక్కన, రెండో పక్కన మేము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏదో ఆపుతా ఉన్నారని చేసే గోబెల్స్ ప్రచారం ఒక పక్కన. ఈ రెండు కూడా అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాలని లేకపోతే ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా తప్పుదోవ పట్టించే. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరిచ్చినటువంటి హామీల్ని ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు మేము త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నోటిఫికేషన్ తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నది 5 సంవత్సరాలకే కాబట్టి ఈ కాల పరిమితి కూడా అయిపోతూ ఉంది. కాబట్టి మీరు చెప్పినటువంటి పనులను ఈ నోటిఫికేషన్ లోపలే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపల ఈ రైతు బంధు కానీ లేకపోతే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మిగతా క్యాష్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందించండి అని డిమాండ్ చేశాం. మేము అలా చేసేటట్టుగా చూడండి అని కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. మేము చెప్పింది ఇదైతే వాళ్ళు ప్రచారం చేసేది గోబెల్స్ ప్రచారం చేసేది ఇంకోటి చేస్తూ ఉన్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా మీ ద్వారా మరొకసారి స్పష్టత ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి, నోటిఫికేషన్ లోపల చేయండి. ఇదే మేము చాలా స్పష్టంగా చెప్పేది, ఇంత మించి ఏం లేదు. సరే, వాటికి సంబంధించి ఇప్పుడు ప్రాసెస్లో ఉన్న అథారిటీకే మనం ఫిర్యాదు చేయాలి. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రైవేట్ వ్యక్తులు పొలిటికల్ పార్టీస్ తీసుకునే నిర్ణయం కాదు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం, ఫిర్యాదును వాళ్ళు సరైన విధంగా పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్ళడం అనేది 2 అంశాలు ఉన్నాయి. సో మేము అధికారులకు అందుకే మీడియా పరంగా డిమాండ్ చేసినాం, ప్రత్యక్షంగా కలిసి కంప్లైంట్ చేసినాం. వాటి మీద వాళ్ళ చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు, దావుద్ ఇబ్రాహింలు ఎప్పుడైనా వాళ్ళ నేరాన్ని